ముగ్గురు జారుమిఠాయిలు వెళ్లినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని వైసీపీ బీసీ నాయకురాలు మల్లి నిర్మల అన్నారు. ఆదివారం నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డిపై విరుచుకుపడ్డారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన జగన్ను విమర్శించే స్థాయి మీది కాదంటూ వ్యంగ్యాస్త్రాలు చేశారు. మీ స్క్రిప్టులు రాసే వ్యక్తి ఏ పార్టీలో ఉంటారో తేల్చుకో అన్నారు. మీ ఇంటి పెద్దాయనే నిన్ను ఉరికించి కొట్టించింది నిజం కాదా అంటూ ఆమె ఎద్దేవా చేశారు. నెల్లూరులో 54 డివిజన్లలో టీడీపీ ఓడిపోతే నిన్ను సస్పెండ్ చేయాలనుకున్నది వాస్తవం కాదా వెంకటరమణారెడ్డి అని ప్రశ్నించారు. నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు వదులుకుంటారా చంద్రబాబు? ఎందుకు నువ్వు నీ కొడుకు అబద్ధపు మాటలన్నీ కూడా చెప్తూ ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు? కాబట్టి అన్నా వెంకటరమణ, ఈసారి నువ్వేదన్నా మాట్లాడదలుచుకుంటే నిజాలు మాట్లాడు. లోకేష్ తెంగరోడు తిరణాలకు పోతుంటే ఎర్రోళ్ళు వెంట పడతారంట. ఆ విధంగా మీ వాళ్ళు ఆ తెంగరోడు పాదయాత్ర అంటుంటే ఎర్రోళ్ళందరూ వెంట పడతా ఉన్నారు. కొంచెం చూసుకోండి. 1500 కోట్లు మీ లోకేష్, 1000 కోట్లు కావలికి పోతున్న కావల్లో ఇంకా ఎన్ని కోట్లు చెప్తాడేమో. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. పగిలిపోద్ది లోకేష్కి చెప్పు. రేపు 2024లో రమణన్న చెప్పు, మీ పార్టీలోకి వచ్చిన జారు మిఠాయి వాళ్ళకు కూడా చెప్పు. గౌరవంగా చంద్రబాబు నాయుడు పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబం 70 సంవత్సరాల రాజకీయ కుటుంబం మీద అభిమానంతో కేవలం సీనియర్లుగా మర్యాద ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ మీద గెలిపిస్తే మీ పార్టీలోకి జారుకున్నారు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ విధంగా అబద్ధపు మాటలు చెప్పి మా అనిల్ కుమార్ యాదవ్ గారి మీద నిందలేయాలని చూస్తున్నారేమో. నెల్లూరు నగర ప్రజలు అనిల్ గారు చేసినటువంటి ప్రమాణం మీద బిడ్డలు కలిగిన ప్రతి ఒక్కరు, విఘ్నత కలిగిన ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అనిల్ కుమార్ యాదవ్ గారికి అని. ఇంత నిజాయితీగా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేశారే, ఇంకా కూడా మీకు నోర్లు ఎలా వస్తున్నాయి? ఆ దంతోలి పొలం మాది కాదని చెప్పామా మేము? మా పిఏ గారు సంతకం పెడితే మా పొలాల్లో మా పిఏలు సంతకం పెట్టక ఎవరు పెడతారు? వద్దులే రమణన్న, వద్దు. నువ్వన్నావు కదా విధానాలపైన మాట్లాడాలి ఏదోనని. విధానాలపైన ఏ విధానాలపైన మాట్లాడదాం వెంకటరమణ? నువ్వు అధికార ప్రతినిధివి కదా. ఆ రోజు నువ్వు సస్పెండ్ అయిపోయి ఉండాల్సింది. ఏదో చంద్రబాబు నాయుడు మీద తెగ ప్రేమ ఉన్నట్టు మాట్లాడేస్తున్నావు. సరే, నువ్వు విధానాలపైన మాట్లాడు. మా 28 డివిజన్లో ఏ డివిజన్కి వస్తావో చెప్పు. మా నెల్లూరు నగరంలో 28 డివిజన్లు ఉన్నాయి. అభివృద్ధి చేయలేదు అనిల్ అంటున్నావు కదా, ఏ వార్డుకి వెళ్దామని చెప్పు. 2.5 సంవత్సరం కరోనా. నెక్స్ట్ ఎలాగో మంత్రి అవుతాడు, అప్పుడు ఉంటుంది. తన మంత్రిగా పదవిలో ఉన్నంత కాలం కరోనా అయినా కూడా ఎక్కడన్నా సంక్షేమ పథకాలు ఆగాయా? మీ లోకేష్ చెప్తా ఉంటాడు, పాలు ఇచ్చి ఆవుని కాదనుకొని తన్నే దున్నపోతను తెచ్చుకున్నారని. అయ్యా, కరోనా టైంలో నీకు ఒక పాల కేంద్రమే ఉన్నట్టుంది కదా, నువ్వు ఆవు కదా. సంచార కులాల కన్నా కూడా నీ హెరిటేజ్ నుంచి ఒక పాల ప్యాకెట్ ఇచ్చావా లోకేష్? నువ్వేదో ఆవును అంటున్నావు కదా, నీ హెరిటేజ్ నుంచి ఒక్క పాల ప్యాకెట్ని ఇచ్చావా కనీసం సంచార కులాలకి? కాబట్టి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని, ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి, ముందు మాట్లాడుకుందాం. నువ్వు అధికార ప్రతినిధిగా విధానాలపైన మాట్లాడు. దళితుల సంక్షేమం గురించి మాట్లాడతావా? బీసీల సంక్షేమం గురించి మాట్లాడతావా? మహిళల సంక్షేమం గురించి మాట్లాడతావా? సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. ఇక మీదట ఇలాంటి అబద్ధపు ఆరోపణలు మా అనిల్ కుమార్ యాదవ్ గారి మీద చేయొద్దు. నీకు ఆ స్క్రిప్ట్ ఇస్తున్న అతనికి కూడా చెప్పు.
ఈరోజు చస్తే రేపటికి 2 అవుద్ది. బెదిరించొద్దని చెప్పు. ఆడపిల్లను కాదు నేను అసలు. అర్థమైందా? ఆడపిల్ల భయపడిపోద్ది అనుకుంటున్నారేమో. ఈరోజు చస్తే రేపటికి 2 అవద్ది. నాకు ఆడపిల్లలు లేరు, 3 కొడుకులు ఉన్నారు. నా కొడుకులను అనిల్ అన్న చూసుకుంటాడులే. దేనికైనా రెడీ నేను. సరేనా? ఆనం వెంకటరమణారెడ్డి రెడీ. థ్యాంక్ యూ.